హాయ్ ఫ్రెండ్స్, కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి అప్డేట్ మన ఛానల్లో మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. కేటగిరీస్ బేస్ చేసుకొని మీకైతే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 6 కేటగిరీస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. అలాగే నేను పేపర్ మీద రాసుకున్నాను, ఎందుకంటే మీ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే నేను ఎక్కడ చూసి చెప్పలేను కదా, నాకు మ్యాక్సిమం గుర్తుంటాయి. కానీ ఏమైనా మిస్ అయితే మీరు ఆ పాయింట్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోలేకపోతారు, అలా మీరు కూడా ఆ పాయింట్స్ అనేది మిస్ అవుతారు. అందుకని నేను పేపర్ మీద రాసుకున్నాను. ఫస్ట్ 6 కేటగిరీస్ అనేది మీకు స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. నేను చెప్తున్నాను 6 కేటగిరీస్. మనకి వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి పర్ఫార్మ్ ఆపరేషన్ యూజింగ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి కంట్రోల్ ఫ్లో విత్ డిసిజన్స్ అండ్ లూప్స్. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి పర్ఫార్మ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి డాక్యుమెంట్ అండ్ సర్చ్ కోడ్. ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సిక్స్త్ కేటగిరీ వచ్చేసరికి పర్ఫార్మ్ ఆపరేషన్స్ యూజింగ్ మాడ్యూల్స్. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, మీకు కేటగిరీస్ సంబంధించిన టైటిల్స్తో పాటు పక్కన పర్సంటేజెస్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్ నెక్స్ట్ మన కేటగిరీస్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎన్నెన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఆ కేటగిరీస్లో ఎలాంటి సిలబస్ అనేది, అంటే ఇంకా సబ్ సిలబస్ అనేది ఎలాగ ఉంటాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. మన ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి పర్ఫార్మ్ ఆపరేషన్స్ యూజింగ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. మనకి మీ స్క్రీన్ మీద చూడవచ్చు, మీకు కింద డిస్ప్లే చేస్తాను. మనకి వచ్చేసరికి ఆపరేషన్స్ యూజింగ్ డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ కదా. ఆపరేషన్స్ అంటే మనకి ఏమి పెద్ద ఉండవండి. మనకి ప్రెసెంట్ పైథాన్ వచ్చేసరికి డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, బూల్, క్యారెక్టర్స్ అలాంటి డేటా టైప్స్ అనేది మనకి ఇక్కడ. ఆపరేటర్స్ అంటే మనకి లాజికల్, అథమెటిక్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అలాంటి ఆపరేటర్స్ అనేది మనకు ఉంటాయి దీంట్లో. అలాగే మనకి ఫస్ట్ కేటగిరీ నుంచి నియర్లీ మనకి 20-25% అనేది మనకైతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు ఆ లెక్కన మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 to 10 క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్లో అలా అన్ని క్వశ్చన్స్ అనేది మనకి ఎవరైతే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ ఫ్లో విత్ డిసిజన్ అండ్ లూప్స్. ఈ కేటగిరీలో వచ్చేసరికి మనకి ఇటరేషన్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ ఇటరేషన్ స్ట్రక్చర్స్. అంటే మీకు కంట్రోల్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ అవన్నీ అడుగుతారు. ఇటరేషన్స్ వచ్చేసరికి ఫర్, వైల్, డు వైల్ వాటి మీద అడుగుతారు. మనకి ఆ కేటగిరీలో మనకి ఎంత పర్సెంటేజ్ ఎగ్జామ్లో వస్తుంది చూసుకుంటే 25 to 30% అది మనకి ఎగ్జామ్లో ఆ కేటగిరీలో ఎగ్జామ్లో అంత పర్సెంటేజ్ వస్తుంది. ఆ లెక్కను చూసుకుంటే పర్సెంటేజ్ మనకి 38 క్వశ్చన్స్కి పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి నియర్లీ 10 to 12 క్వశ్చన్స్ అయితే ఆ కేటగిరీ నుంచి అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్క కేటగిరీ అండ్ అలాగే దాంట్లో ఉన్న సిలబస్ అనేది నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఎందుకంటే నేను కేటగిరీస్ అనేది ముందు మీకు 6 కేటగిరీస్ నేను ముందే చూపించాను. ఇప్పుడు మనకి చెప్పేది ఏంటంటే ఆ కేటగిరీలో ఉన్న సిలబస్. ఆ సిలబస్ అనేది నేను చెప్పేటప్పుడు ఆ కేటగిరీకి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద వచ్చి చూడవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అంటే మనకి ఫైల్స్ కాన్సెప్ట్ వస్తుంది అండి. ఫైల్స్ అంటే ఫైల్ ఓపెన్, రీడ్, క్లోజ్ అలాంటి ఆపరేషన్స్ అనేది మన ఫైల్స్లో వస్తుంది. అండ్ అలాగే కమెంట్ ప్రాంప్ట్ నుంచి మీరు డేటాని రీడ్ చేయడం కానీ, అది ఫార్మేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేట్స్ అనేది డిస్ప్లే చేయడం కానీ అలాంటి నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చేసి చూపిస్తాను 1 by 1. ఇలా ఇవి అయితే మనం థర్డ్ కేటగిరీలో వస్తాయి. మనకి థర్డ్ కేటగిరీలో పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 20 to 25% అనేది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం 38 క్వశ్చన్స్కి ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి నియర్లీ 7 to 10 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి డాక్యుమెంట్ అండ్ స్ట్రక్చర్ కూడా. మనకి ఫోర్త్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ సంబంధించిన
కాన్సెప్ట్స్ అండి. ఫంక్షన్ సంబంధించిన ఫంక్షన్స్ ఏంటంటే ఫంక్షన్ క్రియేషన్స్, కాలింగ్, అలాగే ఫంక్షన్లో మీరు యూజ్ చేసే రిటర్న్, ఫంక్షన్ పారామీటర్స్ ఇవన్నీ మనకి ఈ కేటగిరీ వస్తాయి. మనకి ఈ కేటగిరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి 15 to 20% సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనం 38 క్వశ్చన్స్కి ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి నియర్లీ 5 to 7 క్వశ్చన్స్ అనేది మన ఈ కేటగిరీ నుంచి ఇస్తారు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేది మీకు ఫ్యూచర్లో మీకు చెప్పేటప్పుడు మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఈ కేటగిరీ మనకి ఈ పైథాన్లోనే కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మనకి ఇదైతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్ రాసినా మీరు ఒకవేళ బిగినర్ ప్రోగ్రామ్ అనేది చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి. ఎర్రర్స్ అనేది మీకు ఒక్కోసారి అర్థమవుతాయి, ఒక్కోసారి అర్థం కాదు. ఈ ఎర్రర్స్ మీరు కరెక్షన్ చేయగలిగితే ఈ ఎర్రర్స్ అనేది మీరు కరెక్షన్ చేయగలిగితే ఈ యొక్క కేటగిరీ అనేది మీకు పర్ఫెక్ట్ అయితే వస్తారు. ఈ కేటగిరీలో మనకి వచ్చేసరికి లాజికల్ ఎర్రర్స్ కానీ, సింటెక్స్ ఎర్రర్స్ కానీ, మనకి మన యొక్క పైథాన్లో ఉన్న ఎర్రర్స్ అండ్ హ్యాండిలింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నట్లయితే ఈ కేటగిరీ అనేది మీకు బాగా వస్తుంది. ఈ కేటగిరీ వచ్చేసరికి ఎర్రర్ హ్యాండిలింగ్, అలాగే ట్రై క్యాచ్ ఫైనల్ బ్లాక్స్ అనేది ఈ కేటగిరీలో ఉన్నాయి. ఈ కేటగిరీ నుంచి మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి 5 to 10% ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తారు. అలాగే మీకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే మీకు నియర్లీ వచ్చేసరికి 1 to 3 క్వశ్చన్స్ అనేది మనకి ఈ కేటగిరీ నుంచి అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మ్ ఆపరేషన్స్ అండ్ మోడల్స్ అండ్ టూల్స్. ఈ కేటగిరీ వచ్చేసరికి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసరికి ప్యాకేజెస్ అంటే మ్యాథ్, డేట్ టైము, ర్యాండమ్, ఓఎస్ సిస్టము, ఇవన్నీ మీరు ప్యాకేజెస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ మ్యాథ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాకేజెస్ అని మీకు అయితే క్వశ్చన్స్ ఇస్తారు. ఒకవేళ ఇంకేమైనా ప్యాకేజెస్ ఉంటే నీ ఫ్యూచర్ వీడియోస్లో చెప్పేటప్పుడు అయితే మీకు చెప్తాను. మనకి ఈ కేటగిరీ నుంచి వచ్చేసరికి నియర్లీ 1 to 5% అనేది మనకి అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 38 క్వశ్చన్స్కి ఈ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే నియర్లీ 2 క్వశ్చన్స్ అనేది ఈ కేటగిరీ నుంచి అయితే ఇస్తారు. ఇదే అండి సిలబస్. నేను ఎందుకంటే సిలబస్ చెప్తున్నానంటే మనం ఫ్యూచర్ వీడియోస్లో సిలబస్ చెక్ చేయకుండా డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని ఈ వీడియోలో కోర్స్ గురించి అండ్ అలాగే సిలబస్ గురించి అనేది నేను చెప్తున్నాను. ఇదైతే మీరు ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది టాప్ 10 లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండి. టాప్ నెంబర్ 1లో ఉన్నట్టుంది. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. నాకు తెలిసి ఇది టాప్ నెంబర్ 1లో ఉంది. ఇది ఎందుకంటే మొబైల్, వెబ్ సిస్టము, ఏ టైప్ ఆఫ్ ఓఎస్కి అయితే మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి మీకు వెబ్ అప్లికేషన్స్, గేమ్స్, మొబైల్ వెబ్ అప్లికేషన్స్, గేమ్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేది మన పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని అయితే డెవలప్ చేయొచ్చు.